ఇది మాట్లాడండి. ఒక పూజారి అనే ఒక వర్గాన్ని ఐడెంటిఫై చేసి పూజారి ముఖ్యమంత్రి ఎలా అవుతాడని అవకూడదా? నేను చెప్తాను సార్. ఇప్పుడు ముల్లా గాని పూజారి గాని సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు రాజకీయాల్లో ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాల్గొంచుకుంటుంటే ఎవరికేమో అభ్యంతరం లేదు. ఆయన అంతకుముందు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకలాపాల్లో పెద్ద పాల్గొనేవాడు కాదు. ఆయన విశ్వ హిందూ పరిషత్తు లేదా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలతో కాబట్టి ఆయనకు ఒక సపరేట్ ఒక సంఘం ఉంది, దాంట్లో ఆయన పాల్గొనేవాడు. ఆయన మత ఉన్మాదాన్ని పెంచేటువంటి కేటగిరీ. అట్లాంటి ఆయన ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీ యూపీలో హిందూ మత విభజన అంటే ప్రజల్లో హిందూ మతాన్ని ఉపయోగించాలని ప్రయత్నం చేసింది. తాత్కాలికంగా సక్సెస్ అయిండొచ్చు. నా పాయింట్ ఏమిటంటే ఆయన ఒక మత నాయకుడిగా మతాన్ని అర్థం చేసుకునేవాడుగా సర్వ మతాల యొక్క సామరస్యాన్ని అతను బోధించేవాడైతే నాకేం అభ్యంతరం లేదు. అతను ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని నమ్మకాలు ఏమన్నా రాజ్యాంగం మీద నమ్మకం ఉండాలా. రాజ్యాంగం మీద నమ్మకం ఉండేవాడు ఒక మతం మీద అటాక్ చేయకూడదు. మీరు కావాల్సింటే ఏర్పాటు చేయండి, ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయండి, రవాణాకు ఆ ఇబ్బంది లేకుండా ఇదిగో ఈ పద్ధతిలో నమాజ్ చేసుకోమని చెప్పండి. అంతే తప్ప దాన్ని ఆయన ఇప్పుడు మీరు రోజు చూడండి, హైదరాబాద్ లో ఎక్కడన్నా రోజు నమాజ్లు రోడ్ల మీద చదవరండి. శుక్రవారం రోజు కాంగ్రిగేషన్ ఎక్కువ వస్తుంది. అట్లాగే ఈ సందర్భంగా కాంగ్రిగేషన్